ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్టీ ఆన్లైన్ అఫీషియల్ ఛానల్. మై సెల్ఫ్ ప్రసన్న కుమార్. మనం రీసెంట్గా పోస్ట్ చేసాం మన ఛానల్లో. ఏంటంటే టాప్ 5 షార్ట్ కట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పాము, ఒక పోస్ట్ చేసాం. సో దానికి తగ్గట్టు వీడియో ఇది. సో ఏంటంటే ఈ 5 షార్ట్ కట్స్ కూడా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంటాయి. ఈ 5 షార్ట్ కట్స్ అనేది మీ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటాయి. ఈ 5 షార్ట్ కట్స్ కూడా ఎనీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంటాయి. క్యాలిక్యులేషన్ స్పీడ్ని పెంచుతాయి. అలాగే ఈ 5 షార్ట్ కట్స్తో మనం ఎలా అంటే హ్యూమన్ రోబోట్స్ ఎలా అయితే ఉంటాయో అవి వాటికి హ్యూమన్ రోబోట్స్కి అయితే ఆప్షన్స్ అవసరం లేదు. బట్ మనకైతే ఆప్షన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆన్సర్ అని కరెక్ట్గా ఈజీగా సెకండ్స్లో కూడా గెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పటివరకు ఏ వీడియోస్ అయినా స్కిప్ చేయొచ్చామో, కానీ ఈ టాప్ 5 షార్ట్ కట్స్ అనే వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఏంటంటే ఏ వీడియోకి నేను అసలు రిక్వెస్ట్ చేయను, బట్ ఈ వీడియోస్కి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే ఫ్యూచర్లో వచ్చే నేను చేయబోయే ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఈ 5 షార్ట్ కట్స్తోనే అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఈ 5 షార్ట్ కట్స్తోనే మనం యూజ్ చేసి చాలా ఫాస్ట్గా సెకండ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్ని. ఓకే, సో ప్లీజ్ డోంట్ స్కిప్. ఓకే, ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ గురించి, టాప్ 5 షార్ట్ కట్స్లో ఫస్ట్ షార్ట్ కట్ ఏమొచ్చిందంటే డిజిట్ సమ్ అంటాం. డిజిట్ సమ్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, డిజిట్ సమ్లో ఏమేమి ఉంటాయంటే, ఏ డిజిట్స్ ఉంటాయంటే 0 నుంచి 9 డిజిట్స్ వరకు ఉంటాయి. అంటే 0, 1, 2, 3 అప్ టు 7 9 డిజిట్స్ వరకు యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మెయిన్ రూల్ అంటే 0 = 9. ఇక్కడ డిజిట్ సమ్లో 0 = 9 అనేది ఒక రూల్. అలాగే ఇంకేం రూల్స్ ఉన్నాయంటే డివైడెడ్ బై 2 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలంటే డివైడెడ్ బై 2 ఉన్నప్పుడు ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, డివైడెడ్ బై 2 ఉంటే 5తో మల్టిప్లై చేయాలి. అలాగే డివైడెడ్ బై 5 ఉన్నప్పుడు 2తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు ఒక పెయిర్. ఓకే, ఈ రెండు ఒక పెయిర్. నెక్స్ట్ సెకండ్ రూల్, డివైడెడ్ బై 4 ఉంటే 7తో మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై 7 ఉంటే 4తో మల్టిప్లై చేయాలి. సో ఇదొక రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్, డివైడెడ్ బై 8 ఉంటే 8తోనే మల్టిప్లై చేయాలి. ఫోర్త్ రూల్, డివైడెడ్ బై 3 ఉన్నా, డివైడెడ్ బై 6 ఉన్నా, డివైడెడ్ బై 9 ఉన్నా డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు. డిఎస్ అనేది చేయలేము. ఓకే, సో ఇంతకీ డిఎస్ అంటే ఏంటి అసలు? డిజిట్ సమ్ అంటే ఏంటంటే ఒక నెంబర్లో డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తుంటే ఒక సమ్ వస్తుంది. ఆ సమ్ అనే వాల్యూ అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది అంటే 0 నుంచి 9 రేంజ్ వరకే మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్ అన్నింటిలో కూడా డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 7 ఉన్నాయి. అసలు డివైడెడ్ బై 2 అంటే ఏంటి, 5 అంటే ఏంటి, 7 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, వీటి గురించి కూడా చెప్దాం. ఓకే, ఈ డివైడెడ్ బై 2 అన్నా, 5 అన్నా, 4 అన్నా, 7 అన్నా, ఈ 2, 4, 5, 7 ఇవన్నీ 8 ఇవన్నీ కూడా ఏంటవి డిఎస్ఎల్ అవి. సో డిఎస్ అంటే అసలు ఏంటి? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4, 6, 7 ఉన్నది. ఓకే, దీనికి డిఎస్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, దీని డిఎస్ ఏంటంటే చూడండి, 2 + 4 ఎంత 6, 6 + 6 ఎంత 12, 12 + 7 ఎంత 19 అంటే డిఎస్. మళ్ళీ 19 యొక్క డిఎస్ అనేది రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటున్నాను, 0 to 9 వరకే ఉంటుంది. సో మనకి ఇక్కడ సమ్మేషన్ ఎంత వచ్చింది, 19 వచ్చింది. అంటే 19 అనేది డిఎస్లో ఉండదు. సో డిఎస్లో ఉండకూడదు అంటే ఈ 19లో కూడా డిజిట్స్ ఉన్నాయా లేవా? డిజిట్స్ ఉన్నాయి. ఏ డిజిట్స్ అంటే 1, 9 ఉంది. 1 + 9 ఎంత 10, 1 + 9 10. మళ్ళీ 10లో కూడా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 2 డిజిట్స్ అంటే ఏంటి, 1 + 0, 1 + 0 అంటే వాల్యూ ఎంత 1. సో దీని ఫైనల్గా డిఎస్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. దీని డిఎస్ ఎంత 1. సో దేని డిఎస్ 1 అంటే 2, 4, 6, 7కి డిఎస్ ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 1, 6, 3, 2, 4 ఉన్నది. ఓకే, దీని డిఎస్ చేద్దాం. అంటే 1 + 6 ఎంత 7, 7 + 3 ఎంత 10, 10 + 2 అంటే 12, 12 + 4 అంటే 16, 16 డిఎస్ ఎంత అంటే 16 అనేది డిఎస్ ఉండదు. అంటే ఏం చేయాలి, మళ్ళీ 16కి మళ్ళీ డిఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. 16లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 1 + 6, 1 + 6 ఎంత 7. సో ఈ హోల్ నెంబర్కి డిఎస్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది డిఎస్. ఓకే, డిఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, బట్ ఈ వేలో కాకుండా నెక్స్ట్ వేరే వేలో కూడా డిఎస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఏమైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం. 2, 4, 6, 7. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాను అంటే స్టార్టింగ్లో 9 = 0 అంటున్నాను. ఏమంటున్నాను ఇక్కడ 9 = 0. 9 = 0 అంటే 9ని
జీరో కింద కన్సిడర్ చేయొచ్చు. 9 ఎలా కన్సిడర్ చేయొచ్చు, జీరో కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే 9ని క్యాన్సిల్ చేస్తున్నాం అంటే చూడండి ఇక్కడ 7 + 2 ఎంత 9, అంటే 9 క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా. 6 + 4 ఎంత 10. 10 అంటే ఎంత వచ్చింది, 10 అంటే 1 + 0, 1 + 0 అంటే ఎంత 1. సో దీని డిఎస్ ఎంత 1 అని కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 4 6 7కి డిఎస్ ఎంత 1 అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయకూడదో చెప్తాను చూడండి. స్టార్టింగ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 2 + 4 6, 6 + 6 12, 12 + 7 19, 19కి మరి డిఎస్ 10, 10 డిఎస్ ఎంత 1. సో ఇలా ఫైండ్ అవుట్ చేయకూడదు డిఎస్ అనేది. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, సెకండ్ మెథడ్. ఈ మెథడ్లోనే మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అంటే 2 4 6 7కి ఇప్పుడు డిఎస్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో అలానే మనం డిఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇది కూడా అలాగే ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. 1 6 3 2 4. ఇక చూడండి 6 + 3 అంటే 9 క్యాన్సిల్. 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 అంటే 0 కదా చెప్పాను. సో 1 + 2 + 4 ఎంత 7. సో దీనికి డిఎస్ ఎంత 7. ఇలా ఈజీగా 7 అని చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ 16 చూడండి, 1 + 6 7, 7 + 3 8, 10, 10 + 2 ఎంత 15, 10 + 2 12, 12 + 4 16, 16 డిఎస్ మళ్ళీ 7. సో ఇంతలా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఎక్కడైతే ఏమైతే చెప్పానో సెకండ్లో మెథడ్లో ఏమని చెప్పానో సో అదే ఫాలో అవ్వండి. 9 ఎక్కడ కనిపిస్తే 9ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ అన్నింటిని కూడా యాడ్ చేస్తే వచ్చేది డిఎస్ అంటాం. ఓకేనా. ఓకే. అలానే స్టార్టింగ్లో డిఎస్ గురించి చెప్పాము. ఏంటంటే /2 /5 అని చెప్పాం. అంటే డినామినేటర్లో డిఎస్ 2 వచ్చింది, డినామినేటర్లో డిఎస్ 5 వచ్చింది, డినామినేటర్లో డిఎస్ 4 వచ్చింది, డినామినేటర్లో డిఎస్ 7 వచ్చింది. సో ఇవి మీకు ఎలా అర్థమవుతుంటాయంటే, నేను ఇప్పుడు వీటికి ఇవి డిఎస్ ఎలా అప్లై చేయాలో కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు ఇస్తుంటాను. ఆ క్వశ్చన్స్ చేస్తుంటుంటే మీకు అర్థమవుతుంటుంది. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ డిఎస్ ఉంది చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15632 ఉంది, అలాగే ఇంటూ 73921 ఉంది. సో దీనికి అంటే ఇంత పెద్ద మల్టిప్లికేషన్ కూడా సెకండ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇంకోసారి చెప్తున్నాను వినండి. ఇక్కడ చూడండి, 9 అంటే క్యాన్సిల్, 9 అంటే 0 అని చెప్పాను స్టార్టింగ్లో. ఏమని చెప్పానంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. 9 అంటే ఏమొచ్చింది ఇక్కడ 0. 9 అంటే 0 అంటే 9ని క్యాన్సిల్ చేయాలి. 9ని క్యాన్సిల్ చేద్దాం చూడండి. ఇక్కడ ఎక్కడ 9 క్యాన్సిల్ వచ్చిందంటే 6 + 3 9 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది 1 + 5 6, 6 + 2 ఎంత 8. ఓకే, 8 వచ్చింది. ఓకే, 15632కి డిఎస్ ఎంత వచ్చింది 8 వచ్చింది. అలాగే దీని డిఎస్ చూడండి, 9 క్యాన్సిల్ అయిపోయింది, 7 + 2 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంది 3 + 1 ఎంత 4. ఇప్పుడు చూడండి 8 × 4 8 4 32, 32 డిఎస్ ఎంత అంటే 3 + 2 ఎంత డిఎస్ ఎంత 5. సో ఫైనల్గా డిఎస్ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో డిఎస్ అనేది 5 అనేది ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుందాం. ఓకేనా. 7 + 2 క్యాన్సిల్, ఎందుకంటే 9 కాబట్టి. నెక్స్ట్ చూడండి 1 + 5 + 3 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది కదా. 1 + 3 + 5 అంటే ఎంత 9. సో 9 అలా క్యాన్సిల్ చేసాం. చూడండి ఇక్కడ 1 + 5 6, 6 + 5 11, 11 + 3 14, 14 డిఎస్ ఎంత 1 + 4 5 కదా. ప్రతిసారి ఇలా రాయాల్సిన అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడానికి అయితే స్టార్టింగ్లో రాస్తున్నాను. 1 + 4 అంటే డిఎస్ ఎంత 5. సో ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ అనేది ఏంటి ఫస్ట్ ఆప్షన్. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, డిజిట్స్ని యాడ్ చేసుకుంటే చాలు. దీనికి ఏ క్యూబ్స్ స్క్వేర్స్ ఓకే ఎటువంటివి ఏమీ రావాల్సిన అవసరం, మల్టిప్లికేషన్స్ కూడా ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలంటే 0 నుంచి 9 డిజిట్స్ వస్తే చాలు. ఓకే, ఎవరికి ఏమీ రాలేకపోయినా అంటే నిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ డిఎస్ని యూజ్ చేసుకొని. ఓకే, అలాగే మిగతా ఆప్షన్స్ కూడా అసలు డిఎస్ ఒకసారి చెక్ చేద్దాం ఎంత ఉంది. ఇక్కడ 7 + 2 క్యాన్సిల్, 5 + 4 9 క్యాన్సిల్, ఇక్కడ 6 + 3 9 క్యాన్సిల్, ఇక్కడ ఎంత ఉంది రిమైనింగ్ 1 + 3 ఎంత 4, 4 + 2 ఎంత 6. మన డిఎస్ ఇక్కడ 6 వచ్చింది, కానీ ఇక్కడ డిఎస్ ఎంత రావాలి 5 రావాలి. సో ఆన్సర్ బి అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి 7 + 2 9 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి 5 + 3 + 1 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది చూసారా. ఇంకేముంది 1 + 5 డిఎస్ 1 + 5 6, 6 + 3 ఎంత 9. సో 9 వచ్చింది డిఎస్. అంటే 9 అన్న 0 అన్న ఒకటే, కానీ 9 అంటే మన డిఎస్ అనేది 5 రావాలి. సో ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ చూడండి 7 + 2 క్యాన్సిల్, 7 + 1 + 1 అంటే 7 + 1 + 1 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ 7 + 2 క్యాన్సిల్. ఓకేనా, 7 + ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముందంటే
2 + 1 3, 3 + 3 6, 6 + 1 7. సో ఇక్కడ డిఎస్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. మన డిఎస్ ఎంత రావాలి? 5 రావాలి. సో మన డిఎస్ ఎంత రావాలి? 5 రావాలి. బట్ 7 వచ్చింది. సో ఆప్షన్ డి కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎడిషన్ చేద్దాం. ఇక్కడ ఎడిషన్కి ఏంటి డిఎస్ ఫైన్ వచ్చేద్దాం. 7 + 2 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్, ఇక్కడ 1 + 5 అంతా 6, ఇక్కడ 6 వచ్చింది. నెక్స్ట్ 9 అంటే క్యాన్సిల్, ఇక 3 + 2 + 1 అంతా 6, 6 + 6 అంటే 12, 12కి డిఎస్ ఎంత అంటే 1 + 2 ఎంత? డిఎస్ 3. సో 3 డిఎస్ రావాలి. చెక్ చేద్దాం. 8 + 1 9 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 6 + 2 8, 8 + 4 12, 12 డిఎస్ ఎంత చెప్పండి? 12 డిఎస్ అంటే 1 + 2 అంటే 3, అంటే 3 వచ్చింది డిఎస్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. డిఎస్ 8 + 1 క్యాన్సిల్, 9, 6 + 3 2 అంటే 6 + 3 9 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డిఎస్ ఎంత వచ్చింది? 2. సో మనకి డిఎస్ ఎంత రావాలి? 3 రావాలి. సో ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ 8 + 1 క్యాన్సిల్, 7 + 2 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 అంటే 0 అని చెప్పాం కదా, అందుకని 7 + 2ని క్యాన్సిల్ చేస్తున్నాం. 7 + 2 అంటే 9 కదా, 9 అంటే 0 కదా, అందుకని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, సిలోని ఇంకేముంది? 1 + 3 అంటే 4 వచ్చింది డిఎస్. సో మనకి డిఎస్ 3 రావాలి. సో ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ చూడండి, 8 + 1 క్యాన్సిల్, అలాగే 6 + 3 క్యాన్సిల్, 4 + 2 6 డిఎస్ కాదు. మనకి ఆన్సర్ ఏం డిఎస్ రావాలంటే 3 రావాలి. సో ఆప్షన్ ఏ వచ్చింది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం వచ్చిందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, డివిజన్ ఇక్కడ చూడండి, ఇది చూడండి డివైడెడ్ బై ఎంత వచ్చింది? 73921. సో మనకి స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఏం చెప్పానంటే డివిజన్లో ఇక్కడ మనకి ఏం చూస్తున్నామంటే డివిజిబుల్ బై 2 ఉంది, డివిజిబుల్ బై 5 ఉంది. ఇక్కడ డినామినేటర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, డినామినేటర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో డినామినేటర్లు ఎంత ఉందంటే 73921 ఉంది. ఓకే, ఇక్కడ 9 అంటే 9 క్యాన్సిల్ చేయమని చెప్పాను. 7 + 2 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత ఉంది? 3 + 2 3 + 1 అంతా 4. అంటే డినామినేటర్లో ఎంత ఉందంటే 4 ఉంది. డివైడెడ్ బై 4 అని అర్థం. అంటే డినామినేటర్లో 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి? చూడండి, ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. చూద్దాం, దేన్ని మల్టిప్లై చేయాలంటే 7 తోటి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ యొక్క డిఎస్ ఎంత? 7 + 2 9 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, 1 + 5 + 3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకేమున్నదంటే 1 + 5 6, 6 + 5 11, 11 + 3 14. 14 డిఎస్ ఎంత? 5. 14 అంటే 1 + 4 5 కదా, 5. ఓకే, ఇప్పుడు 7 5 ఎంత? 35. 35 డిఎస్ ఎంత? 8. 35 డిఎస్ ఎంత? 8. ఓకే, సో ఇప్పుడు డిఎస్ అనేది 8 అనేది చెక్ చేసుకోవాలి. ఈ 4 ఆప్షన్లో ఎక్కడ డిఎస్ అనేది 8 ఉంది చెక్ చేసుకుందాం. ఓకేనా, 7 + 2 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డిఎస్ 4 + 4 8, 8 + 1 అంటే 9 వచ్చింది. సో ఇక్కడ డిఎస్ 9 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకి ఏంటి రావాలి? డిఎస్ అనేది 8 రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, 5 + 2 + 2 ఎంత? 9. 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉంది? 1 + 3 ఎంత? 4. డిఎస్ అనేది 8 రావాలి, కానీ 4 వచ్చింది. సో అది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 3 9 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, 1 + 5 + 2 ఎంత? 8. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 7 + 2 9 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, 5 + 3 + 1 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. సో దీని డిఎస్ ఎంత అవుతుందని చెప్తారంటే 9 or 0 అని చెప్పాలి. సో చూడండి, డిఎస్లో అన్ని డిజిట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతే దాని మీనింగ్ ఏంటంటే దాని డిఎస్ అన్ని ఏమని అనాలంటే 9 అయినా అనాలి, లేకపోతే 0 అయినా అనాలి. రెండు కూడా ఏదన్నా ఈక్వలే. 9 అన్నా ఓకే, 0 అన్నా ఓకే, ఈక్వలే. కానీ ఇక్కడ డిఎస్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. కాబట్టి ఈ 8 అనే డిఎస్ ఏ ఆప్షన్కి వచ్చిందంటే ఆప్షన్ సికి వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మైనస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం చూసుకున్నామంటే మల్టిప్లికేషన్ చూసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్లో ఎడిషన్, థర్డ్ క్వశ్చన్లో డివిజన్, ఫోర్త్ క్వశ్చన్లో సబ్స్ట్రాక్షన్. అంటే ఏ ఆపరేషన్ కైనా యూజ్ అవుతుంటుంది డిఎస్. ఓకే, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ దేనికైనా యూజ్ అవుతుంటుంది ఈ డిఎస్ అనేది. ఓకేనా, చూడండి, ఇక్కడ 7 + 2 డిఎస్ 9 క్యాన్సిల్. ఓకే, అలాగే 6 + 3 9 క్యాన్సిల్. ఇక్కడ డిఎస్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మైనస్ చూడండి, ఇక్కడ 9 క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ ఎంత ఉందంటే 3 + 2 + 1 అంతా 6. అంటే 6 - 6 అంతా 0 వచ్చింది. 0 వచ్చిందంటే 0 అన్నా ఒకటే, 9 అన్నా ఒకటే అని చాలాసార్లు చెప్తుంటాను. ఓకే, ఇక్కడ చూడండి,
7 + 2 క్యాన్సిల్, అలాగే 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 + 4 అంటే 5, అంటే మన డిఎస్ అనేది 0 కానీ 9 కానీ రావాలి, కానీ ఫస్ట్ ఆప్షన్ కాదు, అంటే ఏ ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి 7 + 2 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్. ఇక్కడ వచ్చింది డిఎస్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 కూడా ఆన్సర్ కాదు, డిఎస్ అనేది 6 రాకూడదు. నెక్స్ట్ చూడండి 5 + 4 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 + 2 + 6 ఎంత? 9, అంటే ఇది 9 డిఎస్ అంటారు, లేకపోతే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది? 0 అంటారు. 9 అన్న 0 అన్న ఒకటే, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి కూడా చెక్ చేసుకోండి. 6 + 3 అంటే 9 క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే 7 + 1 + 1 అంటే 7 + 1 + 1 అంటే 9 కదా. సో 9 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చిందంటే 5 మిగిలిపోయింది, కాబట్టి డిఎస్ అంతా 5. సో ఆప్షన్ డి అనేది 5 వచ్చింది డిఎస్. సో అది కూడా ఆన్సర్ కాదు, ఆప్షన్ సి. మన డిఎస్ ఎంత వచ్చింది? 9 ఆర్ 0 వచ్చింది, కాబట్టి 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఏముందంటే 34 ఉంది. 34 డిఎస్ ఎంత? 7. డినామినేటర్ 7 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? సో ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే చూడండి 24514/34 × 39. సో ఇది ఎక్స్ప్రెషన్. ఓకే, సో డినామినేటర్లో ఎంత ఉంది? 34 ఉంది. 34 డిఎస్ ఎంత? 7 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? చూడండి ఇక్కడ 7 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, న్యూమరేటర్ దేంతో మల్టిప్లై చేయాలంటే 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, 4తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ 39 అనేది న్యూమరేటర్లోకి వస్తుందా లేదా? న్యూమరేటర్లోకి వస్తుంది. ఓకేనా, డినామినేటర్లోకి రాదు. 39 అనేది న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఏది న్యూమరేటర్లో ఉందంటే ఇది న్యూమరేటర్లో ఉంది, అంటే 24514 న్యూమరేటర్లో ఉంది, 39 కూడా న్యూమరేటర్లో ఉంది. సో ఈ 24514కి డిఎస్ ఎంత చెక్ చేద్దాం. 5 + 4 అంటే 9 క్యాన్సిల్. నెక్స్ట్ ఎంత? 4 + 2 + 1 ఎంత? 7. ఓకే, 4 × 7 ఇంటూ దీని డిఎస్ అంటే 9 అంటే క్యాన్సిల్, కాబట్టి 9 రిమైనింగ్ డిఎస్ ఎంత? 3. 9 కాకుండా ఎంత ఉందంటే 3. 39 డిఎస్ 3. ఇప్పుడు చూడండి 4 × 7 × 3. ఇప్పుడు చూడండి 4 7s 28. 28 డిఎస్ చెప్పండి. 28 డిఎస్ అంటే 8 + 2 అంటే 10. 10 అంటే డిఎస్ ఎంత? 1 + 0 అంటే 1 డిఎస్. అంటే 4 8s 28. 28 డిఎస్ ఎంత? 1. ఓకేనా, ఆ 1ని దేంతో మల్టిప్లై చేయాలి? మళ్ళీ 3తో మల్టిప్లై చేయాలి. సో కంప్లీట్గా 1 3s ఎంత? 3. సో 3 అనేది డిఎస్ వచ్చింది. ఓకే, 3 అనేది డిఎస్ వచ్చింది, కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది, 8 + 1 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డిఎస్ 3 వచ్చింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, 9 నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది. ఆప్షన్ బిలో 7 + 2 9 క్యాన్సిల్ అయిపోయింది. 2 + 2 ఎంత? 4. సో 4 డిఎస్ కాదు, మన డిఎస్ ఎంత రావాలి? 3 రావాలి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి 8 + 2 + 2 + 2 అలా అయినా పర్వాలేదు, లేకపోతే 8 + 1 అనేది 9 అనేది క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఓకేనా, 2 టైప్స్గా చెప్తాను చూడండి. ఎలా అంటే 2 + 8 ఎంత? 10. 10 + 2 ఎంత? 12. 12 + 2 ఎంత? 14. 14 డిఎస్ అంటే 1 + 4 ఎంత? 5. సో ఇలా కూడా డిఎస్ చేయొచ్చు, కానీ 5 అనేది డిఎస్ కాదు, కానీ సో ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ వేరేలా ఎలా చేయొచ్చు అని చెప్తున్నానంటే ఇక్కడ 8 ఉంది. 8 ఇంకా 1 యాడ్ చేస్తే అది 9 అవుతుంది కదా. 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఆ 9 అనేది క్యాన్సిల్ అవ్వాలి. ఆ 1 అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అంటే 2 దగ్గర నుంచి తీసుకుంటాం. ఎక్కడి దగ్గర నుంచి? 2 దగ్గర నుంచి తీసుకుంటాం. ఈ 2 దగ్గర నుంచి 1 తీసుకుంటే 1 + 8 అంతా 9 క్యాన్సిల్ అయిపోతుంది. బట్ ఈ 2లో 1 అనేది ఎవరికి ఇచ్చేస్తున్నాం అంటే ఈ 2కి ఇచ్చేస్తున్నాం, ఇంకో 2కి ఇచ్చేస్తున్నాం. అప్పుడు చూడండి 2 2s ఉన్నాయంటే 2 2 4 + 1 అంతా 5 డిఎస్. సో అలా అయినా చేయొచ్చు. 2 టైప్స్గా డిఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 8 2 9 ఉంది. 9 క్యాన్సిల్ అయిపోయింది. 8 + 1 క్యాన్సిల్ అవ్వాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ 8 + 2లో 1 మాత్రమే తీసుకున్నాం, కానీ ఈ 1 ఎవరికి ఇచ్చేస్తున్నామంటే ఈ 2కి ఇచ్చేస్తున్నాం. అప్పుడు 2 + 2 + 1 అంతా 2 + 2 + 1 అంతా 5 డిఎస్ అంటున్నాను. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతుంది. ఓకే, 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 4th ఆప్షన్ అంటే అదేంటిది? డి, ఆప్షన్ డి. 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది. 8 + 1 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 + 2 ఎంత? 5 డిఎస్. డిఎస్ 5 వచ్చింది, అంటే ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డినామినేటర్ డిఎస్ ఎంత ఉంది? ఫస్ట్ మనం ఏదైనా డినామినేటర్లో అంటే డివైడెడ్ బై కనిపించింది అనుకోండి, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్కి డిఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూమరేటర్ డిఎస్ ఫైండ్ అవుట్ చేయడం కాదు. ఫస్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే డినామినేటర్కి డిఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? డిఎస్ 2 వచ్చింది. డినామినేటర్లో అంటే డివైడెడ్ బై 2 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాను? 5తో మల్టిప్లై చేయాలి. చూద్దాం ఒకసారి. డినామినేటర్ 2 వచ్చినప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. ఓకే,
సో 5తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనం న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? 5 తోటి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక చూడండి 3 + 5 ఎంత? 8. 8 + 8 అంటే 3 8s ఉన్నాయి. ఓకే 3 + 5 8, ఇంకో 8 ఉంది, ఇంకో 8 ఉంది. 3 8s ఎంత? 24. 24 ds ఎంత? 2 + 4. 24 అంటే ఎంత? 2 + 4. 2 + 4 అంటే 6. సో ఈ 3588కి ds అంతా 6 వచ్చింది. నెక్స్ట్ ఈ 42 కూడా ds 42 అనేది కూడా న్యూమరేటర్లో ఉంటుంది కాబట్టి 4 + 2 ds అంతా 6. ఓకే, ఇప్పుడు మనం ds ఫైండ్ అవుట్ చేద్దాం. 5 6 30. 30 ds అంతా 30 కదా. 30 ds అంతా 3 + 0 అంటే 3. సో ఆ 3ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. 3 6 18. 18 ds అంతా 9. 8 + 1 అంటే 9 కదా ds. సో 9 అనేది ds వచ్చింది. ఓకే, 9 అనేది చెక్ చేసుకోవాలి. 8 + 1 అనేది 9, బట్ 7 + 6 అనేది 9 అవ్వట్లేదు. సో 9 ds రావాలి, క్యాన్సిల్ అవ్వాలి. 7 + 6 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. క్యాన్సిల్ అయితే మనకి అది ds అవుతుంది. ఓకే, 6 + 7 అంటే ఎంత వచ్చిందంటే 6 + 7 అంటే 13 వచ్చింది. 13 ds 4. ds అనేది 4 కాదు, అంటే ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ చూడండి 8 + 1 క్యాన్సిల్ అయింది. 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 క్యాన్సిల్ అయిపోయిందంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 9 వచ్చిందన్నా 0 అన్నా ఒకటే. ఓకే, 9 ds అన్నా 0 అన్నా ఒకటే. 8 + 1 క్యాన్సిల్ అయిపోయింది. 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. సో దాని ds 9 అయినా అనొచ్చు, లేకపోతే 0 అయినా అనొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8 + 1 క్యాన్సిల్ అయిపోయింది, బట్ 7 + 3 అంటే 10. 10 అంటే ఎంత ds? 1 + 0 అంటే 1 ds. సో ఆప్షన్ సికి ds 1 వచ్చింది. అది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8 + 1 క్యాన్సిల్ అయిపోయింది. 6 + 2 ఎంత? 8. 8 అనేది ds వచ్చిందంట. ఇక్కడ మనకి ds 9 రావాలి. సో ఆప్షన్ డి కూడా కాదు. ఆన్సర్ ఏమొచ్చిందంటే 6th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. 7th క్వశ్చన్. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఎంత ఉందంటే ds డివైడెడ్ బై ఉంది కాబట్టి డినామినేటర్ ds ఫైండ్ చేయాలి. 5 + 4 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, 5 + 4 9 క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. డినామినేటర్ 5 వచ్చిందంటే దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాను? 2తో మల్టిప్లై చేయాలని చెప్పాను. చూడండి ఒకసారి, డినామినేటర్ 5 వచ్చిందంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక చూడండి ఇక్కడ డినామినేటర్ 2తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. ఇక చూడండి 3 + 3 చూడండి ఇక్కడ 3 + 3 ఎంత? 9 అంటే క్యాన్సిల్ అయిపోయింది. అలాగే 5 + 4 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 అన్నా 0 అన్నా ఒకటే. 9 అన్నా రాసుకోవచ్చు, లేకపోతే 0 అయినా రాసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇక 2 + 7 వచ్చింది. 2 + 7 అంటే 0 అంటే 0. ఓకే, అంటే 2ని 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది అనమాట. ds ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఓకే, 0 అన్నా 9 అన్నా ఒకటే అంటున్నాను. 5 + 4 అంటే 9 క్యాన్సిల్. ఇక్కడ ds ఎంత వచ్చింది? 6 + 1 అంటే 7, అంటే ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 6 + 3 అంటే 9 వచ్చింది. కానీ 7 + 4 అంటే ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 ds 2 వస్తుంది. సో ఇది కూడా కాదు, ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి 6 + 4 ఎంత? 10. 10 + 6 + 1 ఎంత? 17. 17 ds ఎంత? 8 ds అంటే ఆప్షన్ సి కూడా కాదు. 3 ఆప్షన్స్ కాలేనప్పుడు ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, అది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 6 + 3 ఎంత? 9. అలాగే 5 + 4 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 క్యాన్సిల్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? 0. ds ఎంత? 0 ఆర్ 9 అనొచ్చు. ఓకేనా, సో 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. 8th క్వశ్చన్. సో ఇక్కడ కూడా డినామినేటర్ ఎంత ఉందంటే 6 + 3 9 క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్ ds ఎంత ఉంది? 4 ఉంది. డినామినేటర్ 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలన్నాను? 7తో మల్టిప్లై చేయాలి. ఒకసారి చూద్దాం. డినామినేటర్ 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 7తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా, చెక్ చేద్దాం. 9 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది. 6 + 4 ఎంత? 10. 10 + 1 ఎంత? 11. 11 + 6 ఎంత? 17. 17 ds ఎంత? 17 అంటే ఏమొస్తుంది? 1 7 అంటుంది. 1 + 7 ఎంత? 8. ఓకే, 8 ds వచ్చింది. ఓకే, నెక్స్ట్ 65 ds ఎంత? 6 + 5 అంటే ఎంత? 11. 11 అంటే ds ఎంత? 11 అంటే 2 1s ఉంటాయండి. అంటే 1 + 1 అంతా 2 ds. ఓకేనా, ఇప్పుడు చెక్ చేద్దాం. 7 8 ఎంత? 56 ds ఆల్రెడీ చెప్పాము. 56 ds ఎంత? 5 + 6 అంటే 11 వస్తుంది. 11 అంటే ds ఎంత? 1 + 1 అంటే 2. అంటే 7 నుంచి 56 ds అంతా 2. ఆ 2ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో ఆ 2 × 2 ఎంత? 4. ఫైనల్గా ds ఎంత వచ్చిందంటే 4 రావాలి. మనం ds అనేది 4 చెక్ చేసుకోవాలి. సో ds అనేది 4 చెక్ చేసుకోవాలి. చెక్ చేద్దాం. ఇక చూడండి
8 ప్లస్ 1 అయితే 9 క్యాన్సిల్ అయిపోద్ది. కానీ ఇక 2 అంటే 1 ఎక్సెస్గా ఉంది. ఆ 1 ఎవరికి ఇచ్చేసామంటే 4కి ఇచ్చేసాం. అంటే 1 + 4 ఎంత DS 5. DS 5 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఓకే. డిఎస్ని ఇంకా వేరే విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ డిఎస్ మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 4 విడిచిపెట్టేసి మిగతావన్నీ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. 9ని క్యాన్సిల్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? 9 మల్టిపుల్ని క్యాన్సిల్ చేస్తున్నాం అని అర్థం. సో ఇక్కడ 4 కాకుండా ఎంత ఉందంటే 7 + 1 అంటే 8 వచ్చింది. అంటే 9 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ బి ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 4 ఉంది. ఇక్కడ డిఎస్ 4 ఉంది. అంటే 4 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 కాకుండా రిమైనింగ్ అనేది 8 + 1 అనేది 9 అయింది. అంటే 9 మల్టిపుల్ అయింది. రిమైనింగ్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే 9 మల్టిపుల్ అయింది కాబట్టి ఆన్సర్ అంటే దీని డిఎస్ ఎంత వచ్చింది? సికి 4 వచ్చిందని అర్థం. దీని డిఎస్ ఎంత? 4. ఇక్కడ చూడండి 4ని స్కిప్ చేస్తే రిమైనింగ్ సమ్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. అంటే డిఎస్ అనేది దీనికి 4 అసలు రాదు. ఆప్షన్ డికి డిఎస్ అనేది 4 రాదు. ఓకే. 8th క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. ఇక్కడ డిఎస్ ఎంత వచ్చిందంటే డినామినేటర్లో 8 వచ్చింది. 9 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8 వచ్చిందంటే దేంతో మల్టిప్లై చేయాలి? స్టార్టింగ్లో చెప్పాం 8 వస్తే 8తోనే మల్టిప్లై చేయాలి. చూద్దాం. డినామినేటర్లో 8 వచ్చిందంటే దేంతో మల్టిప్లై చేయాలి? 8తోనే మల్టిప్లై చేయాలి. ఓకేనా? అయితే చూడండి న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ ఎంత వచ్చిందంటే చూడండి 6 + 3 9 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి 2 + 2 అంటే 4, 4 + 8 అంటే 12. 12 డిఎస్ అంటే ఎంత? 12లో ఏముంటాయి నెంబర్స్? 1 డిజిట్స్ ఏముంటాయి? 1, 2 ఉంటాయి. 1 + 2 అంటే 3. సో డిఎస్ అంటేనే దాని అర్థం ఏంటంటే డిజిట్స్ అన్నింటినీ కూడా సమ్ చేయాలి. నెక్స్ట్ 76 ఉంది. 76 డిఎస్ ఎంత అంటే చూడండి 7కి ఎంత యాడ్ చేస్తే 2 అవుతుందంటే 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. అప్పుడే 9 క్యాన్సిల్ అవుతుంది. బట్ 6లో 2 అనేది 7కి ఇచ్చేస్తాము అనుకోండి 7 + 2 9 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత ఉంది? డిఎస్ 6లో 2 పోతే ఇంకెంత ఉంది? 4 డిఎస్ అవుతుంది. అదర్వైజ్ వేరేలా కూడా చేయొచ్చు. 6 + 7 అంటే ఎంత? 13 డిఎస్ అంటే ఎంత? 1 + 3 ఎంత? 4. అలా అయినా చేయొచ్చు. ఓకేనా? సో చూడండి 8 3s ఎంత? 24. 24 డిఎస్ ఎంత? 2 + 4 ఎంత? 6. ఓకే. 6 4s ఎంత? 24. 24 మళ్ళీ అగైన్ 24 వచ్చింది. 24 డిఎస్ ఎంత? 2 + 4 అంటే డిఎస్ ఎంత? 6 వచ్చింది. సో 6 డిఎస్ రావాలి. ఆల్రెడీ మీకు చెప్పాను 6 కాకుండా షార్ట్కట్గా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తాను. 6 కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేస్తే 9 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేద్దాం. ఓకే. 7 + 1 ఎంత? 8. 8 + 3 ఎంత? 8 + 3 11. 11 + 4 అంటే 9 మల్టిపుల్ రావట్లేదు. అంటే 8 + 4 మ్యాచ్ చేసినంత మాత్రం 9 మల్టిపుల్ వస్తుందా? రావట్లేదు. సో అందుకని అక్కడే క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ 6 కాకుండా మిగతా చూడండి 7 + 2 క్యాన్సిల్ అయిపోయినా ఇంకెంత ఉంది? 3 వచ్చింది. అంటే మిగతా అనేది ఏం అవ్వాలి? 6 కాకుండా 9 మల్టిపుల్ అవ్వాలి. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 6 కాకుండా రిమైనింగ్ చూద్దాం. 1 + 7 ఎంత? 8. 8 ప్లస్ ఇక్కడ చూడండి 5 + 5 ఎంత? 10. 10 + 8 ఎంత? 18. అంటే 6 కాకుండా రిమైనింగ్ 18 వచ్చింది. అంటే 18 అనేది ఎవరి మల్టిపుల్? 9 మల్టిపుల్. అంటే డిఎస్ ఆప్షన్ సికి డిఎస్ ఎంత వచ్చింది? 6 వస్తుంది. ఓకేనా? డిఎస్ అనేది సెవరల్ వేస్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తాను. ఫస్ట్ డిఎస్ అంటే ఇలా చేయకూడదని చెప్పాను, ఇలా చేయాలని చెప్పాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్లో నేను ఏం చెప్తున్నాను అంటే డిఎస్ ఏదైనా 6 రావాలంటే 6ని కాకుండా రిమైనింగ్ వేరేలా కూడా చెప్పాను. ఏంటంటే డిఎస్ మీకు 6 కావాలనుకుంటే 6 కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా సమ్ చేస్తే ఎవరు మల్టిపుల్ అవ్వాలంటే 9 మల్టిపుల్ అవ్వాలి. అప్పుడే ఆ వాల్యూకి డిఎస్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి 6 కాకుండా రిమైనింగ్ అనేది యాడ్ చేస్తున్నా. 5 + 4 ఎలాగో 9 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ యాడ్ చేస్తే 8 వచ్చింది. 1 + 7 అంతా 8 వచ్చింది. అంటే 8 వచ్చింది కాబట్టి అది 9 మల్టిపుల్ కాదు. 8 అనేది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ డికి డిఎస్ అనేది 6 రాదు. ఓకేనా? సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 9th క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే. 10th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 10th క్వశ్చన్లో ఏముందంటే 3 6 3 వచ్చింది. అంటే డిఎస్ ఎంత వచ్చిందంటే 3. డినామినేటర్లో 3 వచ్చినా 6 వచ్చినా ఎవరితో అంటే డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు అంటున్నాను. డిఎస్ అనేది మనం చేయలేము. డిఎస్ అనే షార్ట్కట్ని యూజ్ చేయలేము అని చెప్తున్నాం. చూడండి ఇక్కడ డినామినేటర్ 3 వచ్చినా 6 వచ్చినా అలాగే 9 వచ్చినా కూడా నేమ్ రాకూడదు. డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు అంటున్నాను. డిఎస్ అనేది చేయలేము. సో మరి ఎలా డిఎస్ అనేది చేయాలి? డిఎస్ చేయలేమంటున్నాం కానీ డిఎస్ ఇంకెలా చేయొచ్చు అని చెప్తున్నాను. అంటే చెక్ చేద్దాం ఒకసారి. 15609/363 × 61. ఇక్కడ డిఎస్ 3 వచ్చింది. 363కి డిఎస్ ఎంత వచ్చింది? డినామినేటర్లో 3 వచ్చింది. సో మనకి 3 వస్తే డిఎస్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది? 3 వల్ల ప్రాబ్లం వచ్చింది. 3 వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ 3నే క్యాన్సిల్ చేస్తే డిఎస్ అనేది అవుతుందా? అవుతుంది. ఖచ్చితంగా డిఎస్ అనేది అవుతుంది.
3ని ఎలా క్యాన్సిల్ చేయాలంటే 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తే 3ని క్యాన్సిల్ చేసినట్టే, 3 మల్టిపుల్ని క్యాన్సిల్ చేసినట్టే. 3 మల్టిపుల్ వాల్యూలో 363లో 3 మల్టిపుల్ ఉన్నది కాబట్టి దాని డిఎస్ 3 వచ్చింది. ఓకే, అలాంటి 3 మల్టిపుల్ని అంటే 3 మల్టిపుల్ని క్యాన్సిల్ చేసామనుకోండి, అప్పుడు డిఎస్ 3 రాదు. డినామినేటర్లో డిఎస్ అనేది ఏం రాదు, 3 రాదు. సో అప్పుడు మనం డిఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డినామినేటర్ డిఎస్లో 3 వల్లే ప్రాబ్లం కాబట్టి 3ని క్యాన్సిల్ చేసేద్దాం. 3ని క్యాన్సిల్ చేద్దాం. 3 1s 2s 1s. ఓకే, ఇక్కడ చూడండి 3 5s 15, 3 1s 3 2s 6, 3 3s 9. ఓకే, 5203. ఇప్పుడు చూడండి డిఎస్ ఎంత వచ్చింది. డినామినేటర్ 1 + 2 + 1 అంతా 4. డినామినేటర్ 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలంటున్నాను, 7తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలని న్యూమరేటర్ 5 + 2 + 3 ఎంత, 0ని విడిచిపెట్టేయండి. 0ని యాడ్ చేసిన ఒకటే, యాడ్ చేయకపోయిన ఒకటే. 5 + 2 + 3 అంటే 10. 10 డిఎస్ ఎంత, 1 + 0. 10 అంటే ఎంత, 1 0. 1 + 0 అంటే ఎంత, 1. ఇంకెంత, 6 + 1. 6 + 1 డిఎస్ ఎంత, 7. ఓకే, 7 1 7. 7 డిఎస్. 7 × 1 అంటే 7 డిఎస్. ఓకే, అదే 7ని దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. 7 7 49. 49 డిఎస్ ఎంత, 9 క్యాన్సిల్ చేస్తే 4 డిఎస్ మనకి ఎంత వచ్చింది, 4. అంటే ఇంత క్వశ్చన్కి 10th క్వశ్చన్కి డిఎస్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు ఇంత చెప్తున్నాను అంటే ప్రాసెస్ డిఎస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాబట్టి మీకు కొంచెం మీకు లెందీగా లేకపోతే అర్థం కానట్టుగా అనిపిస్తుంది. కానీ బట్ వన్స్ మీరు అప్లై చేయడం స్టార్ట్ చేస్తే ఆ క్వశ్చన్లో ఉన్న మ్యాజిక్ మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంటుంది, ఈజీగా అయిపోతుంటుంది. ఇంత ఈజీగా సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చా అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. ఓకే, సో డిఎస్ 4 రావాలి కాబట్టి 6+ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. 2 + 1 అంతా 3 అంటే ఆప్షన్ 1 అంటే ఆప్షన్ ఏ కాదు. అలాగే 5 + 4 9 క్యాన్సిల్ అయిపోయింది. 2 + 3 అంతా 4. 2 + 3 2 + 3 అంతా 5. సో 5 కూడా డిఎస్ కాదు. నెక్స్ట్ అలాగే చెక్ చేద్దాం. 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. 2 + 2 అంతా 4 అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సికే డిఎస్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అలాగే ఆప్షన్ డి చూడండి, 7 + 2 9 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ డిఎస్ ఎంత వచ్చింది, 3 + 3 6 వచ్చింది. ఓకే, సో 6 అనేది డిఎస్ కాదు మనకి. ఆప్షన్ డి కూడా కాదు. 10th క్వశ్చన్ ఆన్సర్ ఏం వచ్చిందంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి డిఎస్ ఎంత వచ్చిందంటే చూడండి 7 + 1 + 1 అంటే 9 క్యాన్సిల్ చేసాం. 7 + 1 + 1 అనేది క్యాన్సిల్ చేసాం. ఎంత వచ్చిందంటే డిఎస్ అనేది 6 వచ్చింది. డినామినేటర్ డిఎస్ అనేది 6 వచ్చింది. డినామినేటర్ డిఎస్ 6 వచ్చిందంటే మనం ఏం చెప్పాం, డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు. డినామినేటర్ 3 వచ్చినప్పుడు డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు. డినామినేటర్ 6 వచ్చినా కూడా డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదు. కానీ డినామినేటర్ 6 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే డినామినేటర్లో 3 మల్టిపుల్ ఉన్నది అని అర్థం. డినామినేటర్లో ఎవరు మల్టిపుల్ ఉన్నారు, 3 మల్టిపుల్ ఉన్నారు. డినామినేటర్ 6 వచ్చిందంటే డిఎస్ 6 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 3 మల్టిపుల్ ఉన్నారు. డినామినేటర్లో డిఎస్ 3 వచ్చినా, డినామినేటర్లో డిఎస్ 6 వచ్చినా అప్పుడు అందులో ఎవరు మల్టిపుల్ ఉన్నారంటే 3 మల్టిపుల్ ఉన్నారు. సో మనకి 3 మల్టిపుల్ ఉన్నారు కాబట్టి 3 మల్టిపుల్తో ప్రాబ్లం కాబట్టి 3 మల్టిపుల్నే క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 209,814/6171 × 73. సో ఇక 3 మల్టిపుల్తోనే ప్రాబ్లం కాబట్టి 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేద్దాం. 3 2s 6, నెక్స్ట్ 3 0s 3. ఓకే, 3 5s 15, నెక్స్ట్ 3 7s 21. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 6 18. సో ఇక్కడ 2 9 29, 3 9s 27, నెక్స్ట్ 2 8 28. ఓకే, అగైన్ 3 9s 27, 1 1 11. ఓకే, 3 3s 9, 3 8s 24. ఇక్కడ చూడండి ఇప్పుడు డిఎస్ చూడండి 7 + 2 ఎంత, 9 క్యాన్సిల్. ఇప్పుడు డిఎస్ ఎంత వచ్చింది, 5. డినామినేటర్ 5 వచ్చిందంటే దేనితో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలని స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. రూల్స్ ఒకసారి చూసుకోండి. 2తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 9 9 డిఎస్. ఇక్కడ కూడా 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత వచ్చిందంటే డిఎస్ 8 వచ్చింది. మరి ఇక్కడ చూడండి 7 + 3 అంటే 10 అని అర్థం. 10 అంటే డిఎస్ అంతా 1. ఓకే, అప్పుడు చూడండి 2 8s 16. 16 డిఎస్ అంతా 1 + 6 అంటే 7. ఓకే, ఆ 7ని దేంతో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఫైనల్గా డిఎస్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. 7ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 7 కాకుండా రిమైనింగ్ అని 9 మల్టిపుల్ అవ్వాలి. అవుతున్నాయా, 8 + 2 + 2 అనేది 9 మల్టిపుల్ అవుతుందా, అవ్వట్లేదు. చెక్ చేసుకోండి కావాలంటే. కానీ ఆప్షన్ బి చెక్ చేయండి. ఇక్కడ 7 కాకుండా ఇక్కడ 7 లేదు కాబట్టి చెక్ ఓకే, ఏం చేద్దామంటే డైరెక్ట్గా అన్నీ కూడా యాడ్ చేసేద్దాం. 4 + 2 + 2 ఎంత, 8. 8 + 8 ఎంత, 16. 16 డిఎస్ ఎంత, 7. 16 డిఎస్ 7 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అలాగే 7 + 2 అని ఆప్షన్ సి కూడా చూద్దాం. 7 + 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 + 4 ఎంత, 6. ఓకే, 2 + 4 డిఎస్ ఎంత, 6. సో మన డిఎస్ 6 రాకూడదు.
అది కూడా ఆన్సర్ కాదు. 4+3+2 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డిఎస్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో 2 కూడా డిఎస్ రాకూడదు. ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. 11th క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 12th క్వశ్చన్లో 72 ఉంది. డినామినేటర్ ఎంత ఉంది? 72 అంటే అంటే డిఎస్ ఎంత వచ్చింది? 9. డిఎస్ 9 వచ్చింది. ఇక్కడ చూడండి 3 మల్టిపుల్ వేరు, 9 మల్టిపుల్ వేరు. 3 మల్టిపుల్ వేరు, 9 మల్టిపుల్ వేరు. 9 మల్టిపుల్లో 2 3 మల్టిపుల్ ఉంటాయి. 3 మల్టిపుల్లో ఒకటే 3 మల్టిపుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డినామినేటర్లో 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 మల్టిపుల్ని క్యాన్సిల్ చేయకూడదు. ఎవరి మల్టిపుల్ని క్యాన్సిల్ చేయాలి? 9 మల్టిపుల్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, లేదు 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తామంటే 2 సార్లు 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేయాలి. 2 సార్లు 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేయడం అన్నా, ఒకసారి డైరెక్ట్గా 9 మల్టిపుల్ క్యాన్సిల్ చేయడం అన్నా ఒకటే. సో 26208/72 ఇంటూ 31 ఈ 31 ఉంది. ఓకే, సో ఇక్కడ 72 అనేది ఏముందంటే 9 మల్టిపుల్. సో డినామినేటర్లో డిఎస్ 9 వచ్చింది కాబట్టి, సో దానికి ఏంటి డినామినేటర్లో డిఎస్ 9 వచ్చింది కాబట్టి ఏంటి అవ్వదు? దానికి డిఎస్ అనేది వర్కౌట్ అవ్వదని చెప్పాం. సో డినామినేటర్ డిఎస్ 9 అనేది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఏం చేస్తామంటే, ఎవరి వల్ల ప్రాబ్లం? ఇక్కడ 9 వల్ల ప్రాబ్లం కాబట్టి 9 మల్టిపుల్ని క్యాన్సిల్ చేసేయాలి. ఓకే, 9 8 72, 9 8 72. ఓకే, 9 హౌ మెనీ టైమ్స్ అంటే ఇక్కడ చూడండి 9 2 18. నెక్స్ట్ 26లో 18 తీస్తే 8 8 82 82. ఓకే, 8 హౌ మెనీ టైమ్స్ అంటే 82. ఓకే, 9 టైమ్స్ కదా. 9 టేబుల్తో ఫైనల్ చేస్తాం. 9 9 81. ఇక్కడ 10 అవుతుంది. 10 10, 9 1 9. నెక్స్ట్ 9 2 18. ఓకే, ఇప్పుడు చూడండి డినామినేటర్ 8 వచ్చింది. డినామినేటర్ డిఎస్ 8 వచ్చింది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, న్యూమరేటర్ అసలు ఎంత ఉందంటే 9 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 2 + 1 + 1 ఎంత? 5. ఓకే, 8 5. ఓకే, నెక్స్ట్ 3 + 1 ఎంత? 4. ఓకే, ఇప్పుడు చూడండి 4 5 20. 20 డిఎస్ ఎంత? 2. 2 + 0 అంటే 2 కదా. ఆ 2ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? 8తో మల్టిప్లై చేయాలి. 2 8 16. 2 8 16 అంటే 16లో ఏ నెంబర్స్ ఉంటాయి? 1 6 ఉంటుంది. అంటే 1 + 6 అంటే ఎంత? 7. అంటే దీని డిఎస్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. చెక్ చేద్దాం. 7 కాకుండా రిమైనింగ్ అని కూడా ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 9 మల్టిపుల్ అవ్వాలి. చూడండి 4 + 3 ఎంత? 7. 7 + 1 + ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఇది 2 ఇది. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్షన్ ఉంది. 11274 అది 11274. ఇప్పుడు చూడండి 7 + 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముందంటే 4 + 1 + 1 అంటే 6 డిఎస్ వచ్చింది. అంటే 6 మనకు డిఎస్ కాదు. ఓకే, అది ఆన్సర్ కాదు. అలాగే 8 + 1 అంటే 9 క్యాన్సిల్ అయింది. ఓకే, 4 + చూడండి 4 + 2 + 1 ఎంత? 7 వచ్చింది. డిఎస్ 7 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి 8 + 1 అనేది 9 క్యాన్సిల్ అయ్యింది. అలాగే 4 + 1 + 1 అంటే 6 వచ్చింది. 6 డిఎస్ కాదు మనకి. సో అది కూడా కాదు. 7 + 2 అంటే 9 క్యాన్సిల్ అయిపోయింది. 4 + 1 + 1 అంటే 6. సో 6 డిఎస్ కాదు. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆప్షన్ బి. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ సొల్యూషన్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎందులో వస్తుంటే, ఇప్పుడు ఏ క్వశ్చన్ అయినా యాప్టిట్యూడ్లో వచ్చే ప్రతి సిలబస్లో ప్రతి క్వశ్చన్లో కూడాను క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే లాస్ట్లో మిగిలిపోతుంది అనమాట. ఆ క్యాలిక్యులేషన్ ఈజీగా సాల్వ్ చేయాలంటే ఈ 5 షార్ట్ కట్స్లో ఏ షార్ట్ కట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ షార్ట్ కట్ గురించి చెప్పాను, అది డిఎస్. సో ఆ డిఎస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ డిఎస్ అనేది 4 ఆప్షన్స్లో ఒకసారి 2 ఆప్షన్స్ టాలీ అవ్వచ్చు. అంటే 2 అంటే మనకి ఆన్సర్ డిఎస్ ఏమో 6 వచ్చింది అనుకోండి. ఆ డిఎస్ అనేది 6 వచ్చే ఆప్షన్స్ ఏబిసిడిలో 2 ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ కూడా డిఎస్ అనేది 6 అయిపోతుంది. సో అప్పుడు మరి ఎలా చేయొచ్చు అంటే, ఒక డిఎస్ఏ మనకి షార్ట్ కట్ లేదు, డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఎందుకంటే 5 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ ఒక డిఎస్ షార్ట్ కట్ అవ్వకపోతే రిమైనింగ్ 4 షార్ట్ కట్స్తోనైనా కానీ ఆ 2 ఆప్షన్స్ కూడాను ఏది సాల్వ్ చేయాలనేది కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, 2 ఆప్షన్స్లో కూడా ఎలా సెలెక్ట్ చేయొచ్చు, ఎలా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు అనేసి కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఒక షార్ట్ కట్ గురించి చెప్పాం. ఇంకా కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ 4 షార్ట్ కట్స్ కూడా చెప్తుంటాం. ఓకే, ఇప్పటివరకు ఏ వీడియోస్ మళ్ళీ చెప్తున్నాను, ఏ వీడియోస్ అయినా స్కిప్ చేయొచ్చు, కానీ ఈ షార్ట్ కట్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. కమింగ్ వీడియోస్లో వచ్చే క్వశ్చన్స్ ప్రతి కూడా ఈ షార్ట్ కట్స్ బేస్ మీదే ఫాస్ట్గా మనం సాల్వ్ చేస్తుంటాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.